నమస్కారం. ఈరోజు మనం కృత్రిమ మేధస్సు అంటే ఏఐ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఇది కేవలం ఏదో టెక్నాలజీ పదం కాదు కదా, మన రోజువారీ జీవితాలని, మనం పనులు చేసే విధానాన్ని ఇది ఎలా మార్చేస్తోంది అదనమాట మన టాపిక్. దీనికోసం మన దగ్గర మార్కెట్ ఎస్కెల్, IBM, ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియా, హానర్ UAE, బాట్ ప్రెస్, అలీబాబా Qwen3 ఇలాంటి సంస్థల నుంచి వచ్చిన కొంత సమాచారం ఉంది. అంటే ఏఐ ఎంత విస్తరిస్తోంది, దానివల్ల లాభాలేంటి, సవాళ్లేంటి, ముఖ్యంగా నైతిక బాధ్యతల గురించి అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం. అవును, నిజమే. ఏఐ ప్రభావమైతే చాలా వేగంగా పెరుగుతోంది. ఒక చిన్న ఉదాహరణ చూడండి. జనరేటివ్ ఏఐ మార్కెట్ ఉంది కదా, ఉంది. అదే 2022లో సుమారు $7 బిలియన్ ఉంటే 2030 కల్లా $72 బిలియన్ పైగా పెరుగుతుందని మార్కెట్ ఎక్సెల్ అంచనా వేస్తోంది. అంటే చూడండి ఎంత వేగంగా ఉందో. అబ్బో, చాలా వేగంగా ఉంది. అవును, ఈ వేగవంతమైన గ్రోత్ వల్లే చాలా ప్రశ్నలొస్తున్నాయన్నమాట. కరెక్ట్. సరే, అయితే కొంచెం విడదీసి చూద్దాం. ముందుగా అసలు ఏఐ మనకు రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతోంది? ఇది ఫ్యూచర్ టెక్నాలజీ కాదు, ఇప్పటికే మనతోనే ఉంది కదా. ఖచ్చితంగా. అంటే స్మార్ట్ అసిస్టెంట్లు, సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్. అవును. ఇంకా స్మార్ట్ హోమ్లు, హెల్త్ ట్రాకింగ్ యాప్స్, పరికరాలు, షాపింగ్ సిఫార్సులు, షాపింగ్, నావిగేషన్కి గూగుల్ మ్యాప్స్, నెట్ఫ్లిక్స్ లాంటి ఎంటర్టైన్మెంట్, చదువు, ఇలా చాలా చోట్ల ఏఐ ఉంది కదా ఇప్పుడు. అవునవును, చాలా రంగాల్లో కనిపిస్తోంది. ఈ ప్రయోజనాలు బాగున్నాయి, కానీ కొన్ని ముఖ్యమైన సవాళ్లు కూడా ఉన్నాయి. అవేంటి? ముఖ్యంగా ఉద్యోగాల విషయం. మార్కెట్ ఎక్సెల్ వాళ్లు మెకిన్సీ స్టడీని ఉటంకించారు. దాని ప్రకారం ఏంటంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 75 నుంచి 375 మిలియన్ల మంది. అమ్మో, 75 నుంచి 375 మిలియన్ల? అవును, అంతమంది వర్కర్స్ వాళ్ల వృత్తులు మార్చుకోవాల్సి రావచ్చు, లేదంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. ఇది జాబ్ మార్కెట్ మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తోంది. చాలా పెద్ద సంఖ్య అది. ఇది కాకుండా మార్కెట్ ఎక్సెల్ రిపోర్ట్లో హ్యూమన్ టచ్ లోపించడం గురించి కూడా చెప్పారు కదా, అంటే మానవ స్పర్శ. అవును, చెప్పారు. ఏఐ కంటెంట్ చాలా ఎఫిషియెంట్గా ఉండొచ్చు, కానీ మనుషుల మధ్య ఉండే ఆ సున్నితత్వం, ఆ ఎమోషన్, అది ఏఐలో ఉంటుందా? ముఖ్యంగా కస్టమర్ సర్వీస్ లాంటి వాటిల్లో? అది ఆలోచించాల్సిన విషయమే. దీంతో పాటే నైతికపరమైన అంశాలు, ఇవి చాలా కీలకం. నైతికత అంటే? అంటే ఈ ఏఐ సిస్టమ్స్లో పక్షపాతం, బయాస్ అంటాం కదా, అది ఏర్పడే ప్రమాదముందని కొన్ని సంఘటనలు చూపిస్తున్నాయి. మార్కెట్ ఎక్సెల్ రిపోర్ట్లోనే ఉంది. అమెజాన్ రిక్రూట్మెంట్ టూల్ ఒకటి. అది మగవాళ్ల వైపు మొగ్గు చూపినట్లు తెలిసిందట. అలాగే యాపిల్ క్రెడిట్ కార్డ్ అల్గోరిథం మీద కూడా జెండర్ బయాస్ ఆరోపణలొచ్చాయి. ఇంకా ఫేస్బుక్ పొరపాటున కొన్ని కోవిడ్ పోస్టులను తీసేయడం, ఊబర్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ యాక్సిడెంట్, ఇవన్నీ ఏఐ లోపాలు లేదా మనం ఊహించని రిజల్ట్స్ వల్ల వచ్చే సమస్యల్ని చూపిస్తున్నాయి. మరి ఇంత కాంప్లెక్స్ సమస్యలని ఎలా డీల్ చెయ్యాలి? వీటికి పరిష్కారాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడే IBM లాంటి సంస్థలు విశ్వసనీయ ఏఐ, ట్రస్ట్ వర్ది ఏఐ అనే కాన్సెప్ట్ను ముందుకు తెస్తున్నాయి. IBM వాళ్లు 5 ముఖ్యమైన పిల్లర్స్ చెప్పారు. అవేంటవి? 1, ఎక్స్ప్లెనబిలిటీ, అంటే ఏఐ ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో చెప్పగలగడం. 2, ఫెయిర్నెస్, నిష్పాక్షికత. 3, రోబస్ట్నెస్, అంటే పటిష్టత. 4, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. 5, ప్రైవసీ, గోప్యత. అంటే టెక్నాలజీ పనిచేయడమే కాదు, నమ్మకంగా కూడా ఉండాలన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇదే కాదు, IBM రోజువారీగా పాటించడానికి కొన్ని పద్ధతులు కూడా సూచిస్తోంది. అంటే వచ్చే రిజల్ట్స్కు జవాబుదారీగా ఉండటం, స్థానిక సంస్కృతి, విలువలని గౌరవించటం, బయాస్ తగ్గించి అందర్నీ కలుపుకుపోవడం, ఏఐ డెసిషన్స్ మనుషులకు అర్థమయ్యేలా ఉండటం, ఇంకా యూజర్ డేటాని చాలా జాగ్రత్తగా కాపాడటం. డేటా ప్రైవసీ అది పెద్ద కన్సర్న్ కదా. అవును. ఇప్పుడు వాయిస్ అసిస్టెంట్లు పనిచేయాలంటే మన డేటా కావాలి. మరి ఆ డేటాని వాళ్ళు ఎలా వాడుతున్నారు, ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, దీనిపై ఆందోళనలున్నాయి కదా. ఖచ్చితంగా ఉన్నాయి. హానర్ UAE రిపోర్ట్లో కూడా ఈ పాయింట్ ఉంది. అంతేకాదు, మార్కెట్ ఎక్సెల్ ఇంకో విషయం కూడా హెచ్చరిస్తోంది. ఏఐ వాడితే ఫిషింగ్ దాడులు ఇంకా పర్సనలైజ్డ్గా నమ్మించేలా మారే ప్రమాదముంది. ఓహో. ఈ సవాలన్నిటినీ ఎదుర్కోవాలంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్,
ట్రాన్స్పరెంట్ ఏఐ పద్ధతులు ఇంకా యూజర్లకు దీనిపై అవగాహన పెంచడం అవసరమని మార్కెట్ ఎక్సెల్ అంటోంది. రైట్. ఇదే టైంలో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోందో కూడా చూడాలి. చైనాకు చెందిన అలీబాబా కంపెనీ వాళ్ల Q13 మోడల్ రిలీజ్ చేసింది. ఇది అమెరికా టెక్ కంపెనీలతో పోటీ పడుతోంది. దీనివల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏఐ టూల్స్ తక్కువ ధరకే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది నైతిక మార్గదర్శకాల అవసరాన్ని ఇంకా పెంచుతుంది కదా. అవును, పెంచుతుంది. సో మొత్తం మీద చూస్తే ఏఐ మన జీవితంలో ఒక భాగమైపోయింది. చాలా సౌకర్యాలిస్తోంది. కానీ అదే సమయంలో ఉద్యోగాలు, నైతికత, ప్రైవసీ, సెక్యూరిటీ ఇలాంటి విషయాల్లో పెద్ద సవాళ్లను కూడా పెడుతోంది. నిజమే. టెక్నాలజీ ఇన్నోవేషన్కి, బాధ్యతకి మధ్య ఆ బ్యాలెన్స్ సాధించడం చాలా ముఖ్యం. మనం ఏఐని డెవలప్ చేసేటప్పుడు అది మన మానవ విలువలను ప్రతిబింబించేలా, అందరికీ మంచి చేసేలా చూడాలి. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. బాట్ప్రెస్ ఆధారం ప్రకారం ఓపెన్ఏఐ లాంటి కంపెనీలు మనతో నిరంతరముండే వాయిస్ అసిస్టెంట్లను తయారు చేస్తున్నాయట. అంటే ఎప్పుడూ మనతో మాట్లాడే, మనం చెప్పేది వినే ఒక సిస్టమ్. ఆల్వేస్ ఆన్ అసిస్టెంట్ లాగా. అవును. అలాంటి వ్యవస్థలు మనకు ఇంకా దగ్గరైనప్పుడు అవి కేవలం టెక్నికల్గా సేఫ్గా ఉంటే సరిపోదు. మన వివిధమైన విలువల్ని, మన పర్సనల్ ఫ్రీడమ్ని, మన ఏకాంతాన్ని ఇవన్నీ ఎలా గౌరవిస్తాయి, ఎలా కాపాడతాయి, దీని గురించి మనం ఇంకా లోతుగా ఆలోచించాలి.